నుంచి లవ్ చేసుకున్నాం సార్. ఎప్పుడు? 9th క్లాస్ నుంచి లవ్ చేసుకున్నాము. సడన్గా నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో మా ఇంట్లో వాళ్ళ సంబంధాలు చూసిన దానివల్ల మేమిద్దరు వెళ్ళిపోవాలని డిసైడ్ అయినాం. అయితే కూడా నేను మా నాన్నకి అనారోగ్యంతో నేను రాను, నాకు నాన్న ఇష్టము, నేను రాను అని చెప్తే అయితే కూడా మామిడి తోపు దగ్గరికి వచ్చి బలవంతంగా నేను చచ్చిపోతాను అది ఇది అని చెప్పి నన్ను తోడుకొని పోయినాడు సార్. ఎవరు? భరత్ కుమార్ తోడుకోపోయినాడు. ఇప్పుడు 9 నెలల పాటు నన్ను బాగా నా దగ్గరే ఉన్నాడు, వాడుకున్నా అంతా చేసినాడు. ఇప్పుడు నేను వద్దంటే వాళ్ళ అమ్మోళ్ళు కావాలంట సార్. ఏమంటే వాళ్ళ అమ్మోళ్ళే విడితీయాలా అని చూస్తున్నారు. వాళ్ళ అమ్మోళ్ళే బైక్ తీసిస్తాను, ఇంకో అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాను అని వాళ్ళు చెప్తా అన్నారంట. కారణం ఏమంటే అంతే సార్, వాళ్ళ అమ్మోళ్ళు బైక్ తీసిస్తాము అంటే మేము ఎస్సీ క్యాస్ట్ వల్ల వాళ్ళ అమ్మోళ్ళు బైక్ తీసిస్తాము, ఇంకొక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాము అని చెప్పిన దానివల్ల వాడు వదిలేసి వచ్చేసినాడు. ముల్బాగల్లో 3వ తారీఖు అర్ధరాత్రి వదిలేసి. ఇప్పుడు నీ పరిస్థితి ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నామా? ఇప్పుడు ఇంకా మా ఇత్తోళ్ళు రానిచ్చేయలేదు, మా అమ్మోళ్ళు రానిచ్చేయలేదు, నాకు ఇంకా ఆడిపోవాలా అన్న కూడా లేదు. దీనివల్ల అందరూ దూరం అయిపోయారు సార్. నాకు మా అమ్మ, మా నాయన, మా అన్నోళ్ళు కూడా దూరం అయిపోయారు. ఎవరు ఇప్పుడు నేను ఇప్పుడు 15 రోజులు అవుతాను సార్. ఇప్పటికి అమ్మ నాన్న కూడా నన్ను ఇంట్లోకి రానివ్వలేదు. అంటే 15 రోజులకి ఎక్కడ తల్లి? ఇక్కడ రోడ్డు మీద ఇక్కడే ఉన్నారా? వాళ్ళ ఇంటి ముందు ఇక్కడ లేదు సార్. అంటే వేరే ఉన్నాం మాకు తెలిసిన వాళ్ళ దగ్గర. పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు తల్లి? ఇంకా లేదు సార్, ఇంకా ఇవ్వలేదు. వీళ్ళు 15 రోజుల నుంచి ఏం చెప్తున్నారంటే వస్తాము, మాట్లాడతాము, రాజీకి రండి అది ఇది అని చెప్పినాడు మా అత్త మా మామ. మేము వస్తాము కానీ వాళ్ళు రారు, మాట్లాడరు మాతో. ఇప్పుడు ఏమంటే నా భర్తే నన్ను వదిలేసే కట్లు చేపించినారు, వాళ్ళు కంట్రోల్లో పెట్టుకునేసినారు. వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి కదా ఫస్ట్ టైం. అదే వీళ్ళు వచ్చి మాట్లాడతాము, కలుపుతాము అని చెప్పిన దానికి ఇన్ని రోజులు వెయిట్ చేసింది సార్. 18 రోజులు అవుతుంది. ఇప్పటికి ఆడున్నాడో కూడా నాకు తెలియదు. లేచి వచ్చిన మా ఇంట్లో కాకుండా 2 నాలుగు పెట్టుకోండి బతుకుతారు అని ఇట్లా చేసిపోయినాడు అని చెప్పు. ఏం భయమా? వాడికే పోయింది. మొన్నలు పెట్టుకొని బెంగళూరులో పోయి చేరుస్తుంది. ఆడిద్దరికి పనులు పెట్టి ఇంకో అడ్వాన్స్ అంతా పెట్టి పెట్టి చూస్తే ఇల్లు సరలేదు అని చెప్పి ఇచ్చి పెట్టేసి వచ్చేసా. అనేక ఆ బిడ్డ వచ్చా తోడుకొని వచ్చి మా ఊర్లోనే తిరిగా 3 నెలలు పెట్టుకుంటున్నా. 3 నెలల్లో పెట్టుకుంటే ముల్బాల్లో చేరిస్తుంది. బాడీకి రూమ్ చేసి పెడితే ముల్బాల్లో పెడితే ఇంకా ఇచ్చి పెట్టేసి ఇట్లా వచ్చేసింది. 3 దినాలు రూమ్ లో పెట్టి వచ్చేసినాడు చిన్నాడు. 3 దినాలు ఆడ పెట్టేసి ఏమైతుంది అని తెలియక లేకుండా 3 దినాల్లో రూమ్ లో పెట్టేసి ఏమనేది ముల్బాగుల్లో సార్. 3 దినాలు ఆడ పెట్టేసేస్తే ఆ పాప ఉందే లేదా, వాళ్ళ ఇంటికి పోయిందే, చచ్చిందే, బతికిందే అని వాడు చూసినాడా, ఫోన్ కన్నా చేసినాడా, అతి గీతి లేకుండా ఉంటే ఏమనుకునేది. ఆ పాప వచ్చి మాట్లాడదాము అంటే ఈరోజు మాట్లాడతాం, రేపు మాట్లాడతాం అని అంటారంట. పోలీస్ కేసుని పెట్టద్దండ, మేము వచ్చి మాట్లాడతాము అని చెప్పినారు. ఇన్నదాకా రాలేదు. మేము ఇన్నదాకా పోలీస్ స్టేషన్కి పోయినలేదు. ఇంక పోతాం, న్యాయం జరిగే వరకు ఇడిచేయలేము మేము. ఆ పాప న్యాయం జరగల్లా. అదే వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డ ఉంటే ఇదే పరిస్థితి ఊరికే ఉంటారా? ఇంకొక బిడ్డనట్లు అన్యాయం చేయొచ్చా? ఆవిడ న్యాయం చేయాలని మేము కూర్చోన్నాం. న్యాయం జరిగే వరకు మేము మీడే ఉంటాం. సాయంకాలం కదా